హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వీడియోలు పెట్టి చాలా రోజులైంది. చదువుకోవడానికి పోవడం వల్ల కొంచెం కుదరటం లేదు. కొన్ని హార్వెస్ట్ చేసినప్పుడు క్లిప్పులు తీసి ఉంచాను. వాటిని వాళ్ళ మొత్తం కలిపేసుకుని వీడియోగా మీకు చూపిస్తా. ఇవి టమాటోలు అండి, 3 కాసింది. ఇంకా అప్పుడు అవి పూతలు పిందెలు తయారైనాయి. ఇది కోసిన వీక్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ నేను ఎప్పుడో చిన్న వీడియో పెట్టాను, దొండకాయ చెట్టు ఎలా పెట్టుకోవాలనేది. ఆ దొండకాయ చెట్టు ఇప్పుడు మనకి హార్వెస్ట్లు కూడా వేస్తుంది. దొండకాయలు పెన్సిల్ దొండలాగా చాలా బాగున్నాయి చూడడానికి. నాటుకాయలు చక్కగా, కూర టేస్ట్ కూడా అదుర్స్. చెట్టు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం డల్ ఉంది, లీవ్స్ ఎండుతున్నాయి. వర్షాకాలం వస్తే అల్లుతుంది, బాగా అల్లిపోతుంది. అల్లిపోయాక ఇంకా మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. దొండకాయ చెట్టు పెంచుకోవడం చాలా ఈజీ, దొండకాయలు గ్రో చేసుకోవడం కూడా ఈజీనే. కానీ మనకి ఆ మొక్క సంపాదించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నర్సరీలో కూడా కొన్ని లభ్యమవుతున్నాయి. మీకు ఎక్కడ నా దగ్గర నర్సరీ ఉంటే తెచ్చుకొని పెంచుకోండి. ఇది నేను 80 రూపాయలకి తీసుకున్న మొక్క, బాగానే పోస్తుంది మందారం. అది రేపటికి. అండ్ నెక్స్ట్ నేను ఇది చిక్కుడుకాయ 5వ సారి కొయ్యడం. ఈ చిక్కుడుకాయ మొక్క రూపాయి చొప్పున నర్సరీలో తెచ్చాను 2 మొక్కలు. నేను ఇవి క్రీపింగ్ వెరైటీ అనుకున్నా. ఈ చిక్కుడు కానీ క్రీపింగ్ కాదు, చెట్టు చిక్కుడు అనమాట. చెట్టు చిక్కుడు అయినా కోసిన వెంటనే ఫ్లవర్స్ రావడం, ఆ ఫ్లవర్స్ నుంచి చక్కగా చిక్కుడుకాయలు తయారవడం చాలా బాగుంది. చిక్కుడుకాయలు కూడా చక్కగా గింజలు లోపల బాగా తయారయ్యి వచ్చాయి. నేను వాటిని కోస్తున్నా. వాటరింగ్ కూడా మంచిగా ఇచ్చుకుంటే అవుతాయి. ఎక్కువ వాటరింగ్ ఇస్తే పూత రాలిపోద్ది అనమాట. చెట్టు చిక్కుడు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవి పైన స్లాబ్ మీద కింద పెట్టుకున్నవే కాకరకాయలు, అంతా అల్లేసింది మా పిల్ల అనమాట. కాకరకాయలు పెద్దగా ఉన్నాయండి, వాటిని వాళ్ళకి కోసేస్తున్నాం. ఇంకా కింద ఉంది. అలాగే కొన్ని పండినాయి. ఆ పండినవి సీడ్స్ కోసం ఉంచుకొని నెక్స్ట్ మనకి రైనీ సీజన్ కదా, ఆ టైంలో వేసుకుంటే మంచిగా దిట్టంగా మనం హార్వెస్ట్లు చేసుకోవచ్చు. ఇది రైనీ సీజన్ వరకు ఉంటుంది కాకర చెట్టు. ఇది కాస్తనే ఉంటుంది కాబట్టి అలాగే మంచిగా కోసేసుకొని కాకరకాయలు పక్కన పెట్టేసుకున్నాం. అలాగే కింద ఇంకా కాకరకాయలు ఇవి పెద్ద రకం, కింద ఇంకా చిన్న రకం కాయలు ఉన్నాయి. ఏమంటారు వాటిని? చిన్న కాకరకాయలు ఇవండి వచ్చినవి. ఇంకా ఇటు పక్కన నేను ఎప్పుడో కూరగాయలు తీసుకుంటే చామదుంపలు మొలకొచ్చింది ఉంది. నాకు మొక్కలు పిచ్చి కాబట్టి పెట్టాను ఎలా ఉంటుందా అని. బాగానే వచ్చింది. 1 పెట్టాను, ఎక్స్ట్రా 5 వచ్చాయి మనకి. ఇలా 4-5 వేరే చోట్ల పెట్టుకుంటే కర్రీ సరిపోద్ది అనమాట. చూసారా ఎలా వచ్చాయన్నమాట. నెక్స్ట్ నేను ఇవి డాబా మీదవి, ఇవి సీజన్ శీతాకాలంలో కాలీఫ్లవర్ సీజన్. కానీ అప్పుడు శీతాకాలం ఎండింగ్లో పెట్టే దీన్ని, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి తీసేస్తున్నాయి. దేనికన్నా ఉపయోగపడుద్ది కదా అని చెప్పి. అలాగే సంచి చిరిగిపోతుంది. ఇక్కడ దీంట్లో సాయిల్ కూడా చాలా బాగుంది, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఇది సీజన్ కాదు కాబట్టి తీసేస్తున్నా. నెక్స్ట్ ఇది కొంచెం చిన్నగా తయారైంది. అది కర్రీ అసలు ఏమైనా సరిపోద్దా, ఏదైనా ఫ్రైడ్ రైస్లో ఏమైనా అయితే వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ ఈసారి మనం సీజన్లో పెడదాం, బాగా కాపిద్దాం. ఇది రోజ్, మీకు తెలిసిందే. ఈ రోజ్ కూడా ఎండల దాటికి భరించలేకపోతుంది. ఇప్పుడు వంకాయలు కూడా దిట్టంగా ఉన్నాయి. నేను ఒకసారి కోసేసాను, ఒకసారి కోసేసాక వచ్చినాయి ఇవి. సరే ఇవాళ వీటిని కూడా కోసేద్దాం. వంకాయలు చెట్లు నేను శీతాకాలం ఎండింగ్లో పెట్టాను. అవి చక్కగా పెద్దయి, మంచిగా కాస్తున్నాయి. ఇవి సమ్మర్లో కొంచెం కేర్ తీసుకొని మనం మట్టికి పెంచుకుంటే వర్షాకాలం వద్దన్న ఎర్రగ కాసేస్తాయి అన్నమాట. ఎర్రగ కాసేయాలంటే మనం ఈ ఫ్యూ డేస్ మనం ఎండల దాటి నుంచి దీన్ని కాపాడుకోవాలి. తర్వాత అది మనల్ని కాపాడుతుంది అనమాట, ఫుడ్ మంచిగా ఇచ్చి. నేను బకెట్లో వేస్తున్నాను చూడండి. మంచి ప్లేట్ ఏం తేలేదు దాన్ని హార్వెస్ట్ చేయడానికి, బొట్ట లాంటిది. సరే బకెట్లో వాటర్ పోద్దామని చెప్పి వచ్చాను. అరే కాయలు ఉన్నాయి కదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కోయడం మొదలుపెట్టేసా. వంకాయలు కూడా బాగా వచ్చాయండి. కర్రీ కూడా ఈ కాయలు మనం ఆర్గానిక్ మెథడ్లో పెంచుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ వంకాయలు నార్మల్ డైలీ మనం వాడుకునే వంకాయలు. ఈసారి కొత్త రకం వంకాయలు కూడా పెడదాం. ఈసారి సీజన్లో తెల్లగుత్తి వంకాయలు అవన్నీ మనం పాత హార్వెస్ట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు మొత్తం తీసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ చేద్దాం. సరే ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూస్తే కనుక. చూద్దాం. బకెట్ సగం దగ్గరకు వచ్చాయి కాయలు. అలాగే
ఇంకా కొంచెం ఇటు కాకరపాదు ఉందండి, అవి పెద్ద కాయలు కాదు, చిన్న కాయలే, దాన్ని కూడా కోసేద్దాం. వంకాయ పాలినేషన్ మనం హ్యాండ్తో చేయొచ్చు, లేకపోతే సెల్ఫ్ పాలినేట్ కూడా అవుతాయి, గాలికి అవుతాయి. మనం దగ్గరుండి పాలినేషన్ చేసుకుంటే చక్కగా బోల్డ్లు వస్తాయి అన్నమాట. ఇదొక కాకరకాయ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ఇది ఇంకో రకం కాకరకాయలు 2, అవి కూడా కోసేస్తున్నాం. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మిమ్మల్ని మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్.